హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను ప్రదీప్ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ బిఫోర్ సండే ఒక చిన్న ట్రిప్కి వెళ్ళామండి. మ్యారేజ్ కోసమని చెన్నై దాకా వెళ్ళాము. అక్కడ 1.5 డే మాకు గ్యాప్ దొరికిందనమాట ఎక్కడికన్నా వెళ్ళడానికి. సో ఇంకా పాండిచ్చేరి అలా వెళ్దామని అనుకున్నాము. బీచ్ అన్నా చూపిద్దాం పాపకి, ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదని. సో అక్కడ ఆమె తోలాలని ఎంత చేసిందో చూడండి కొంచెం. అక్కడ దానికి మా ఆయన ఆ పిల్ల నిజంగా డ్రైవింగ్ చేసినట్టు ఉండాలని వీడియో తీయాలని చెప్పి చాలా కష్టపడి వీడియో తీశారు. కానీ అది మాత్రం అది ఎలా ఎక్కాలో అలానే ఎక్కి డ్రైవింగ్ చేసినట్టు పోజులు ఇచ్చింది చూడండి. మేము వీడియో తీస్తున్నామని చూసి అప్పుడు తను స్టీరింగ్ పట్టుకొని నవ్వుకుంటూ ఉంది లోపల కూర్చొని, భయం కూడా లేకుండా. పాండిచ్చేరి అయితే ఎంటర్ అయిపోయామండి. చూడండి ఎలా ఉంది అని. చుట్టుపక్కల అన్నీ కొంచెం అలా క్యాప్చర్ చేశాను ఊరికే చూద్దామని. నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళడం, ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు. చుట్టూ గ్రీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎండగా ఉన్నా కూడా కొంచెం చల్లగానే అనిపించింది అక్కడ క్లైమేట్ అయితే. ఫస్ట్ అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అన్నారండి, అక్కడికి వెళ్ళాము. చూడండి తన బోట్లో ఒక్కటే ఎలా కూర్చోందో. చుట్టుపక్కల కొంచెం అది కదులుతుంది అయినా కూడా భయం లేకుండా కూర్చోంది. అండ్ చుట్టూ కొంచెం వాటర్ అంతా ఫారెస్ట్ ఏరియా ఎలా ఉందని తీసాను చూడండి ఒకసారి. బోటింగ్ 3 స్టాపింగ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ అక్కడ జస్ట్ ఒక వాల్స్ లాగా ఉన్నాయి ఎప్పటివో. అక్కడ తిరగడానికి బాగుంది. అక్కడ వదిలితే కింద అలా నడుచుకుంటూ ఎంజాయ్ చేసింది కాసేపు. మేమైతే లాస్ట్లో ఇంకొక మెమరీ లాగా ఉండాలని ఒక వీడియో లాగా తీసుకోవడానికి ట్రై చేశాము ఫ్యామిలీ ముగ్గురం. పాండిచ్చేరి బీచ్కి అయితే వచ్చామండి. కానీ పాపకి సడన్గా అంత వాటర్ ఓషన్ అంతా చూసే లోపల భయపడింది. కాలు కింద కూడా పెట్టననింది. సో ఇంకా వాళ్ళ నాన్న ఎంత ట్రై చేసినా కింద కూడా అడుగు పెట్టలేదు. సో మేము దూరం నుంచే చూస్తూ కూర్చున్నాం అనమాట కాసేపు. అక్కడ అలలు అయితే మాత్రం ఓ రేంజ్లో వస్తున్నాయండి, ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్దవి. ఇంకా తను బీచ్ దగ్గర ఉండట్లేదని బీచ్ రోడ్ దగ్గరికి వచ్చాము. పొడుగుకి చాలా పొడుగుంది. రాక్ బీచ్ అంటే ఎండ్ వరకు ఉంటుంది. సో నడుస్తుంటే మధ్యలో గాంధీ స్టాచ్యూ దగ్గర ఆగాము. అక్కడ తను చుట్టూ తిరుగుతూ ఆ 4 వాల్స్ మధ్యలో కొంతసేపు బాగా నడిచింది. ఆ పిల్లని ఎత్తుకొని నడవలేక కాసేపు అట్లా జాలీగా నడిపించుకుంటూ వచ్చారు వాళ్ళిద్దరూ. కాసేపు బ్రేక్ తీసుకున్నాం ఒక చెట్టు దగ్గర ఆగి. అక్కడ ఆమె చేసిన పని చూ. నువ్వేమిటి కూర్చోబల్ల ఆయే వచ్చేపోతుంది. బాగా కూర్చున్నావు. పట్టుకుంటా కళ్ళు. అయ్యా
మనసు డాడీ ఫింగర్ where are you? ఇక్కడే పోయి Oh ram sam sam, oh ram sam sam, ram sam sam, oh ram sam sam. ram sam sam. వేసుకో 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 కళ్ళకి వేసుకో. అంతే అండి, ఇంకా బీచ్ నుంచి బయట వచ్చేసాక మళ్ళీ నెక్స్ట్ మహాబలిపురం వెళ్ళాలనుకున్నాం. దగ్గరలో 2 hours పడుతుందన్నారు. వెళ్ళే దగ్గరలో మధ్యలో క్యాబ్ తీసుకున్నాం. అక్కడ ఆమె అలసిపోయింది, అందరికన్నా ఎక్కువ తనే అలసిపోయింది. చూడండి ఎలా పడుకునింది వాళ్ళ నాన్న మీద. వెళ్ళే దారిలో వ్యూ అయితే ఒక 2 దగ్గరలో చాలా బాగుండిందండి. అటుపక్క ఇటుపక్క ఫుల్ వాటరు, లొకేషన్ బాగుందని చెప్పి క్యాప్చర్ చేశాను. భలే ఉందబ్బా వ్యూ. మన స్వీట్రా. ఇక్కడ హిస్టారికల్ మాన్యుమెంట్స్, లైట్ హౌస్ అన్నీ కలిపి ఒకే దగ్గర ఉండేలాగా ఒక పార్క్ లాగా ఉందండి ఎంట్రన్స్. అక్కడ వెళ్ళాము. పాప బాగా ఎంజాయ్ చేసింది. అవి కొండలు చాలా స్లోపీగా ఉంది, అయినా కూడా తనే ఎక్కి దిగాలని ట్రై చేసింది, దిగింది కూడా. కాకపోతే పక్కన మేము ఉన్నాము, బాగా చల్ల గాలి వచ్చింది, అందుకే తను ఎంజాయ్ చేసింది అక్కడ కూడా క్లైమేట్. మనస్వి హాయ్ 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 హాయ్. ఎంత జాగ్రత్తగా నడుస్తుంది చూడదా. కూర్చో బాబు, నువ్వు పాప పక్కన తీస్తావు ఫోటో. తాత అక్కడ ఒక తాత కీరకాయలు అవి అమ్ముతుంటే ఆయన్ని తాత తాత అనుకుంటూ తిరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకా అలసిపోయి వాళ్ళ నాన్న భుజం మీద ఎక్కింది. చూడండి ఎట్లా ఆడుతుందో. నెక్స్ట్ అయితే లైట్ హౌస్ దగ్గర వెళ్ళి పైన నుంచి బీచ్ వ్యూ అయితే ఒకటి ఉందండి, చాలా బాగుంది. అది కూడా తీసాను చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది బీచ్ అనేది అక్కడి నుంచి పైన నుండి. అట్లనే అక్కడ చూసుకొని నెక్స్ట్ బీచ్కి వెళ్ళిపోయాము. మేము వెళ్ళే టైంకి ఈవినింగ్ అయిపోయింది. సో చాలా చల్లగాలి అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఒక 1/2 hour బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే పాప అయితే నీళ్ళ దగ్గరికి వెళ్ళదు కాబట్టి మేము దూరం నుంచే చూసుకొని వచ్చేసాము. కానీ నవీన్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒప్పుకోలేదు, పిల్లని ఒక్కసారి నీళ్ళు తాకిచ్చాలని చెప్పి దగ్గరికి తీసుకెళ్ళి అలా చేశాడు. కానీ బాగా ఏడ్చేస్తుంది, అది ఉండలేదు. అందుకే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసాడు భయపడి. పాప కోసమని మా ఆయన కూడా అయితే వాటర్లోకి వెళ్ళలేదు. బట్ లాస్ట్గా ఒక్కసారైనా వెళ్ళాలని అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. ఫొటోస్కి అయితే ఈవినింగ్ వ్యూ కూడా చాలా బాగుందండి. నిజంగానే చాలా బాగా వస్తాయి అనుకుంటా. చూడండి బ్యాక్ వాటర్ ఎంత బాగుందని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకా పాపకి తిరుపతిలో జూ పార్క్ చూపించకపోతే ఎలాగని ఒక్కరు దొరికిన కొంచెం టైంలో తీసుకెళ్ళాము. పాప అయితే ఎంజాయ్ చేసింది ఫుల్గా. అనిమల్స్, బర్డ్స్ అన్నీ చూసి ఫస్ట్లో అయితే అర్థం కాలేదు, బట్ కింద వదిలాక తనకే తను తిరుగుతూ అన్నీ చూసేసరికి బాగా ఎంజాయ్ చేసింది.
మనస్వి ఉంది కాబట్టి ఎత్తుకొని అంతసేపు నడవలేమని ట్రాలీ లాగా ఉంటుంది కదండి, అది బుక్ చేసుకున్నాము. సో అక్కడ అదైతే ఏ స్టాప్ అయినా మనం ఎప్పుడైనా ఎక్కొచ్చు కాబట్టి అక్కడైతే దాంట్లో కూడా పాప చుట్టుపక్కల చూస్తూ బాగా ఎంజాయ్ చేసింది. ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ వల్ల మేము అలా ట్రిప్కి వెళ్ళి వచ్చామండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఇదే ఫస్ట్, పాప పుట్టిన తర్వాత కూడా ఇదే ఫస్ట్. సో లాస్ట్లో కొన్ని పిక్స్ పాపవి యాడ్ చేశాను. నెక్స్ట్ టైం ఇంకో వ్లాగ్తో మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.